హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడిలో కళ్యాణ్ అనామికల మధ్య విడాకుల గురించి తీసుకునేదానికి ఒక బలమైన సాక్ష్యం కావాలి అని, తర్వాత అనామిక కళ్యాణ్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందని, కావాలని విడగొట్టడానికి ప్రయత్నిస్తుందని, దానికి బలమైన సాక్ష్యం కావాలని కోర్టు అడగడంతో ఒకరోజు కోర్టు వాయిదా వేయడంతో అందరూ తిరిగి ఇంటికి వస్తారు. ఇటువంటి నేపథ్యంలో అనామిక తర్వాత కావ్య మధ్య జరిగినటువంటి సంభాషణనే ప్రధాన సాక్ష్యంగా మారబోతుంది. ఎందుకంటే కావ్య అనామిక మధ్య కాన్వర్జేషన్ జరిగినటువంటి తీరు చూస్తే కావ్య ముందుగా తెలివితేటలతో అనామిక మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒక రికార్డెడ్గా తీసి ఉండవచ్చు అనేది ఒక ఐడియా. అనామిక తన ఫ్యామిలీకి కోట్ల అప్పు ఉందని, ఆ కోట్ల అప్పు తీర్చడానికే కళ్యాణ్ను టార్చర్ చేస్తుందని, కళ్యాణ్ను కోర్టుకు కటకటాలపైకి పంపిస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక వారు ఎంతటికైనా డబ్బులు చెల్లిస్తారనేటువంటి దురుద్దేశంతోనే ఇదంతా చేస్తుందని ఒక ఆడియో వీడియో ప్రూఫ్స్ తీసుకొని కావ్య తెలివిగా కోర్టులో సబ్మిషన్ చేయబోతున్నది. దుగ్గిరాల వంశం పరువు ప్రతిష్టల కోసం ఎంతవరకైనా కూడా వెనకాడదని, అవసరమైతే తన ఆస్తిని యావదాస్తిని కూడా వదిలేస్తుందని తెలుసుకొని అనామిక ఇదంతా చేస్తున్నదని కావ్య పసిగడుతుంది. అనామిక కళ్యాణ్ పెళ్లి రోజున పెళ్లి జరిగేటప్పుడు కూడా డబ్బు ఇచ్చినటువంటి వారు, అనామిక పేరెంట్స్కు డబ్బు ఇచ్చినటువంటి వారు డబ్బు ఇచ్చేంత వరకు ఈ పెళ్లి జరగదని కళాఖండిగా చెప్పడంతో అప్పుడు కూడా అనామిక వాళ్ళ ఫాదర్కి కావ్య హస్బెండ్ అయినటువంటి రాజు 2 కోట్ల రూపాయలు పే చేయడం జరుగుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఏదన్నా చూసుకోండి, ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారని 2 కోట్ల రూపాయలు పే చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో సందర్భాల్లో దుగ్గిరాల ఫ్యామిలీ అనామిక ఫ్యామిలీని ఆదుకోవడం జరిగింది. ఇలాంటి మంచితనాన్ని ఆసరాగా చేసుకొని అనామిక కళ్యాణ్ను కోర్టుకి ఈడ్చి దానివల్ల డబ్బు గుంజొచ్చు అనేటువంటిది అనామిక యొక్క భారీ ప్లాన్. ఇదే భావించినటువంటి కావ్య అనామిక ఏమేమి మాట్లాడిందో ఆ మాటలన్నీ కూడా ఆడియో వీడియో రికార్డు రూపంలో సేవ్ చేసుకొని దానిని కోర్టులో కోర్టులో ఒక ప్రూవ్గా చూపించబోతున్నది రేపు జరగబోయేటువంటి నాటికల్లో అంతర్యాయం. అందుకే కావ్య ప్రధాన సాక్షిగా రేపు కోర్టుకు రాబోతున్నది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జడ్జి గారు అనామిక కళ్యాణ్ను మీరిద్దరూ కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నారా లేదా అని అడగ్గా అనామిక సమాధానం చెబుతూ ఇష్టమే, కానీ ఆ ఇష్టం అంత సులభంగా జరగదు. అనామిక ఇలా చెబుతూ కళ్యాణ్ అప్పు మధ్య యొక్క అక్రమ సంబంధం బయటపెట్టి అప్పును కఠినంగా శిక్షించి తర్వాత కళ్యాణ్ను నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే అప్పుడు కలిసి బతకడానికి ఇష్టపడతాను అని సమాధానం చెబుతుంది. దీనితో జడ్జి అవాక్కయ్యి ఏమిటి ఈ సమాధానం, ఈ అమ్మాయి ప్రవర్తన ఇలా ఉంది అని ఆలోచన చేసి నిజమే వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో అని మనసులో అనుకొని ఇది అనామిక ప్రవర్తనకు నిజమైన ప్రూఫ్ ఏమన్నా ఉంటే కోర్టులో సబ్మిషన్ చేయండి అని చెప్తాడు. దీంతో కావ్య ప్రధాన సాక్షి కాబోతున్నది. నా కళ్యాణ్ లాయరు ప్రధాన ఎవిడెన్స్ ఉంది, అనామిక ఇలా దురుసు ప్రవర్తించడానికి ప్రధాన ఎవిడెన్స్ ఉంది అని చెప్పబోతాడు. అప్పు యొక్క పేరెంట్స్ను మీడియా వారు అనరాని మాటలు, సూటిపోటి మాటలతో అప్పు కళ్యాణ్ మధ్య అక్రమ సంబంధం ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్నది అని తీవ్ర పదజాలంతో మాట్లాడగా అప్పు యొక్క పేరెంట్స్ మనస్తాపానికి గురై కన్నీటి పర్యంతంతో కోర్టులోకి తీసుకొని పోతారు. మరి రేపు జరగబోయే సీరియల్ ఇది. కావ్య యొక్క ప్రధాన సాక్షిగా కళ్యాణ్కు అనామికకు విడాకులు మంజూరు కాబోతున్నాయి. జరిగే కథ ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.